ప్రైజ్లా ఇది నా వాగ్దానము. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుతురు గాని నేను నిన్ను మరువను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమని బలపరుస్తూ ఉన్నారు ఆయన వాగ్దానముతో అంటే, తల్లి తన బిడ్డను మరవదు, అయితే వాళ్ళైనా మరిచినా కూడా అయితే నిన్ను మరవను అంటూ ఉన్నారు. నిజమండి, దేవుడి యొక్క కృప ఎంత గొప్పదో వాగ్దానములో మనకి తెలుస్తూ ఉన్నది. మనల్ని ఎంతగానో ఆయన తండ్రిగా, మనము ఆయన బిడ్డలుగా ఆయన ఎల్లప్పుడూ కూడా మరవకోకుండా మనల్ని సురక్షితముగా ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగనే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా మరవకోకుండా ఉంటాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యములోని చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. అవునండి, ఆయన చేతిలోనే మనము చెక్కి ఉన్నాము కాబట్టి ఆయన నిత్యము మనలను చూస్తూ ఆయన మనల్ని ఎంతగానో సంరక్షించే దేవుడుగా ఉన్నారు. అదే కాకుండా ఆయన దగ్గరంట, ఆయన ఎదుట మన ప్రాకారములు నిత్యము ఉన్నవి అంటండి. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతోనే జీవించే దేవుడుగా, మనతో సహవాసం చేసే దేవుడుగా, మనల్ని ఆయన అరచేతులలో ఎల్లప్పుడూ సురక్షితముగా దాచే దేవుడుగా ఉన్నారని ఈ దినమున దేవుడు బలపరుస్తూ ఉన్నారు. ఆయన బలపరిచే దేవుడు, ఆయన కృపను అనుగ్రహించే దేవుడు, ఎల్లప్పుడూ తండ్రిలాగా మనల్ని ఆదరించి నడిపించే దేవుడని మరొక్కసారి దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ దేవుడు మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క కృప, ఆయన యొక్క బహుమానము, ఆయన దీవెన ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన, తల్లి మరచిన కానీ నేనైతే మరవనని నా ప్రభువా, మీరు ఎంతగానో మీ వాగ్దానముతో మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. నిత్యము మీ యొక్క అరచేతిలో మేము ఉండి, మీ యొక్క సన్నిధిలో మా యొక్క ప్రాకారములు నిలిచి మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి నడిపించే దేవుడవయ్యా. అందుకనే నాయన ఉదయ కాలంలో మీ పాదాలు పట్టుకుని నాయన మా యొక్క మొరంతా కూడా మీకు విన్నపిస్తూ ఉన్నాము. నాయన, మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవుడు, మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీ హస్తములలో భద్రపరిచి మమ్మల్ని ఎంతగానో సంతోషింపజేసే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. యేసయ్యా, నా ప్రభువా, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క కృపా కనికర దీవెన వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని మీ యొక్క కృపలో భద్రపరచండి. వారి ఉద్యోగములు, వారి ఆరోగ్యములు, వారి పనులు, ఇంకా ఏది కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. మీ కృప చూపించండి ప్రభువా. యేసయ్య, బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాంతి దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. యేసయ్య, జాబ్స్ లేని వారి జాబ్స్ దయచేయండి. జాబ్స్ పోకుండా సహాయం చేయండి ప్రభువా. నాయన, మీ యొక్క కృప కనికర దీవెన ఎల్లప్పుడూ కూడా ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. మీ కృప చొప్పున ప్రతి ఒక్కరికి మీరే నాయన మీ హస్తము తోడై ఉండి మీ హస్తంలో పెట్టుకుని వారిని నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.